హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రొద్దుటూరులో అమ్మకుట్టి. ఇవాళ వీడియో వచ్చేసి నేను ఇక్కడ దసరా స్టార్ట్ అయింది కాబట్టి నేను నాన్న అయితే ఆంధ్రాకి వెళ్ళిపోయాము. అదే కడప డిస్టిక్ దగ్గర ప్రొద్దుటూరు. నా పుట్టినింటికి వచ్చాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి. నా కోసం ఏం తెచ్చావు చూపించు నాకు. బా అన్నం తెచ్చినావు, ఇది చూపించు. ఏంది? ఆలు ఫ్రై తెచ్చినావు, మా రసము, పప్పు, ఇది బా బా వడలు, బా మా ఊరి అలసంద వడ వచ్చిందే నేహా కోసము. బా పెరుగు మా కోసం. ఏం పప్పు ఇది? పాలాకు మెంతాకు రెండు కలిపి పప్పు. రసము మిరియాల రసం. మా నాన్న అప్పుడే పెట్టుకొని తింటున్నాడు, పెద్ద కూతురు తెచ్చిందని. బజ్జీలు వడలు. నా కోసం ఎవరు వచ్చారో తెలుసా? నేహా పాప వచ్చింది. ఎప్పుడు వచ్చావు నాన్న నువ్వు? ఎప్పుడు వచ్చావు? అవు నా కోసమే తెచ్చినావా నువ్వు? బా మీ మమ్మీ కూడా తెచ్చిందా? చెల్లెల కోసము నాన్న కోసం ప్రేమగా తెచ్చిపెట్టింది. మగారి ఇంట్లో ఎంత హాయిగా ఉందో కదా. అమ్మమ్మ ఇంట్లో ఉన్నావా? అవునా? అమ్మమ్మ నేనేమని పిలిచేది? చిటి తల్లి అని పిలిచేదా? సరే బా మనమంతా బయట కూర్చొని తింటున్నామే. చల్లగా గాలి వస్తుంది, లోపల దుమ్ము ఉంది కదమ్మా, అందుకే కాసేపు మనము ఇక్కడ కూర్చొని తింటున్నాము. ఇవాల్టి మీల్స్ ఇది. సో నేను నాన్న వచ్చేసి మేము బెంగళూరు నుంచి ప్రొద్దుటూరుకి వచ్చాము. ఇక్కడ వచ్చేసి మీకు మైసూర్, కర్ణాటక సైడ్ మైసూర్ ఎలా జరుగుతుందో దసరా అనేది కడప డిస్టిక్ దగ్గర ప్రొద్దుటూరు కూడా అలానే జరుగుతుందండి. దసరా అనేది చాలా బాగా జరుగుతుంది. చూడు ఎంతగా మాట్లాడుతుందో. పెరుగు, చల్ల గాలి, ఆరుబయట కూర్చొని అమ్మమ్మ ఇంత తింటున్నాం. సరే ముందే అమ్మి దగ్గర ఉండి ఆడుకుంటా ఉన్నింది. ఆల్రెడీ చావెత్తుకోకి పని ఉందని సుజమ్మతో పైకి వెళ్ళి సుజమ్మ పని అన్ని చేసుకొని వస్తుంది. చెప్పాను ఇదంతా నేనే రాసుకున్నా. అవునా? సరేలే. ఇది జస్ట్ మేము వచ్చిన రోజు కాబట్టి కొంచెం కొంచెం క్లిప్ వేసి తీసి మీకు యాడ్ చేసి పెడుతూ ఉన్నాను. పెద్ద వీడియో లెంత్ ఏం కాదు. సో నా కోసం మా నాన్న కోసం ప్రేమగా మేము ఆ రోజే వచ్చామనేసి మా అక్క అయితే మా కోసం ఇంటి నుంచి ఫుడ్ తీసుకొని వచ్చేసింది. ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇల్లు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఒక 4 to 5 కిలోమీటర్స్. ఏదో ఒకటి పాడుమా. సో మేము వచ్చే టైంకి చాలా ఇబ్బంది పడతాము అనేసి మాకంటే ముందుగానే వచ్చి ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసింది నాకు మా నాన్నకి. చూసారు కదా, అన్ని పాపం వెరైటీస్ చేసుకొని వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నవరాత్రులు కాబట్టి మేమంతా ఇక్కడ దసరా బాగా జరుగుతుంది. సో ఆ నెక్స్ట్ డేనే మా అన్నయ్య వదిన కూడా వస్తున్నారు, వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నారు. మేము ముందు రోజే వచ్చేసామన్నమాట. సో మా అక్క వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే అనమాట. నెక్స్ట్ వచ్చేసి దసరాకి మేము అంతా మంది కలుస్తామన్నమాట. తిరుపతిలో ఒక పిన్ని వాళ్ళు, మా చెల్లి, మా తమ్ముడు కూడా వస్తారనమాట ఎవ్రీ ఇయర్. ఒక ఇయర్ కుదిరితే ఇంకొక ఇయర్ అయినా వస్తారు.
అమ్మకి 2 చెల్లెలు అనమాట. ఒక చెల్లెలు వచ్చేసి ఇక్కడ ఆంధ్రాలో ప్రొద్దుటూరులోనే ఉంది. వాళ్ళ పిన్నికి వచ్చేసి 2 కొడుకులు అనమాట, తమ్ముళ్ళు. ఇంకో పిన్ని తిరుపతిలో ఉంది. అందరం కలిసి దసరా అనేది ఎంజాయ్ చేస్తామన్నమాట మేము ప్రతి ఇయర్. చాయ్ వచ్చిన రోజే కొంచెం భోజనం చేసేసుకొని టీ అయితే పెట్టుకుంటూ ఉన్నాము. వేడిగా టీ రెడీ అవుతుంది. టీ ఎంత మరిగితే అంత టేస్ట్. ఇంకోటి ఏంటంటే ఆంధ్ర పాలు అనేది చాలా టేస్ట్గా ఉంటాయి. అది ప్యాకెట్ పాలైనా సరే, ఏనుం పాలు అంటే బర్రె పాలైనా సరే. మేము ఎక్కువ బర్రె పాలే యూజ్ చేస్తాం చిన్నప్పటి నుంచి మాకు. సో ఇవి కూడా పక్కన హీట్ అవుతూ ఉన్నాయి. ఇవి వచ్చేసి నాకు మా నాన్నకి టీ పెట్టుకున్నాను. సో మేమైతే ఎప్పుడు ఏ ఫంక్షన్ ఉన్నా 2-3 డేస్ ముందే వస్తామన్నమాట. ఎందుకంటే ఇల్లు అనేది క్లోజ్లో ఉంటుంది, అమ్మ లేదు కాబట్టి మేము ఎవ్రీ టైం వచ్చినప్పుడు 3 డేస్ మాకు క్లీనింగ్కే పడుతుందన్నమాట. సో అందుకే అక్క ఫుడ్ అనేది తీసుకొని వచ్చేసింది. సో ఒక 1 or 2 డేస్ కొంచెం లైట్గానే వండేసుకొని, లేదంటే మీల్స్ తెచ్చుకోవడము, లేదంటే కర్రీస్ తెచ్చుకొని అన్నం పెట్టుకోవడం, ఏదో ఒకటి మేనేజ్ చేస్తూ తర్వాత నుంచి మేము అన్ని ప్రొవిజన్స్ తెచ్చేసుకొని, కాయగూరలు తెచ్చేసుకొని మేము ఫుడ్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి మా అన్నయ్య వదిన కూడా నెక్స్ట్ డేనే వస్తూ ఉన్నారనమాట. సో శరన్న నవరాత్రులు అనేటివి మీకు వ్లాగ్స్ అనేటివి మెల్లిమెల్లిగా మీకైతే పోస్ట్ చేస్తూ ఉంటానని ఒక 3 to 4 వీడియోస్ అయితే మ్యాక్సిమం రావచ్చు అని అనుకుంటున్నాను. సో మేమైతే ఇయర్లీ కంపల్సరీగా అందరం అయితే దసరాలో మీట్ అవుతాం అనమాట. ఎక్కడున్న వాళ్ళైనా అట్లీస్ట్ 2 yearsలో ఒక్కసారైనా మేము మీట్ అవుతాం, మా చెల్లి వాళ్ళని కానీ మా తమ్ముల వాళ్ళని కానీ. ఎందుకంటే అందరూ స్టడీస్లోనే ఉంటారు కదా. సో ఇది వచ్చేసి నైట్ అనమాట. సో నైట్ వచ్చేసి మా సైడు మటన్ కడ్డీలు, చికెన్ కడ్డీలు ఫేమస్ అనమాట. రాయలసీమ బజ్జీలు కానీ, రాయలసీమ అలసంద వడలు కానీ. సో మా నాన్న వచ్చేసి కొన్ని కర్రీస్ అని మా అక్క తీసుకొచ్చింది కాబట్టి మా నాన్న రాత్రికి కడ్డీలు తెచ్చాడనమాట. సో మీకు అదే చూపిస్తూ ఉన్నాను. ఒక విస్తరాకులు అనేది కడ్డీలు పెడుతూ ఉంటారనమాట మా పక్క వచ్చేసి. సో అది నాకు ఇష్టం అనేసి మా నాన్న తీసుకొని వచ్చారు. సో నేను నాన్న అయితే ఇలా తింటూ ఉన్నాము. సో ఈ డే అనేది మేము వచ్చిన రోజు కాబట్టి, సో నేను అక్కడ ఏమీ చేయలేదు కాబట్టి కొంచెం ఫుడ్ కానీ తర్వాత పాపను చూపించేది కానీ ఇలా నేను చూపిస్తూ మీకు నా గురించి, నా ఇంటి విషయాల గురించి మీకు షేర్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి మేము నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది కానీ, ఆ తర్వాత మేము టెంపుల్కి వెళ్ళింది కానీ, అలాంటి వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో వీడియోస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మంచిగానే ఉంటాయి. ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. సో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఇష్టమైనటువన్నీ తెప్పించుకొని తింటూ ఉంటాను. సో నేను తెప్పించుకోవాల్సిన అవసరం లేదు అఫ్కోర్స్, ఎందుకంటే మా నాన్న, అన్నయ్య, మా అక్క అందరూ కలిసి నాకు ప్రేమగా, నేను లాస్ట్ కాబట్టి ప్రేమగా అన్ని విధాలుగా చూసుకుంటూ ఉంటారు. సో మా ఆంధ్రాలో అంటే మా ఇంట్లో, నా పుట్టినింట్లో నాకు ఇష్టమైనది పాలకోవా కానీ, కడ్డీ ముక్కలు కానీ, తర్వాత అలసంద వడలు కానీ, తర్వాత ప్యూర్ గీ కానీ, తర్వాత ఏనుం పాలు కానీ, ఇలాంటివి అయితే మంచిగా చేసుకొని తింటూ ఉంటాను. నాకు టైంకి గుర్తులేదు. సో నాన్ వెజ్ కూడా. సో ఈరోజైతే వచ్చిన రోజు నేను ఏమేమి తిన్నాను ఏంటి అనేది మీకు షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోస్ అయితే అప్కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇది అండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అందరికీ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అందరికీ అమ్మవారు ఎల్లప్పుడూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అండగా రక్షగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యు ద నెక్స్ట్ వీడియో.